నల్గొండ జిల్లాలో 4 అంతర్జిల్లాల దొంగల ముఠాలను అరెస్టు చేశారు పోలీసులు. సౌలి గౌరారం బైరవోని బండ ఎక్స్ రోడ్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా కొన్ని వాహనాలు పోలీసులకు అనుమానంగా కనిపించాయి. దీంతో సమగ్రంగా తనిఖీ చేసి డ్రైవర్లను విచారించారు పోలీసులు. ఖరీదైన కార్లలో రాత్రి సమయాల్లో మేకల చోరీలు చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. 26 నేరాలలో 200కు పైగా మేకలను, 2,46,000 నగదు, 2,75,000 విలువ గల 22 గొర్రెలు, 47 లక్షల విలువైన 8 కార్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 4 ముఠాల్లో 16 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు పోలీసులు. చోరీ చేసిన మేకలను మార్కెట్లలో అమ్మేసి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారని తెలిపారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గతంలో 30కి పైగా నేరాలలో జైలు జీవితం గడిపినా వీరి ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు ఎస్పీ శరత్. కొద్ది రోజుల నుంచి జరుగుతున్న గొర్రెల దొంగతనం, క్యాటిల్ థెఫ్ట్కి సంబంధించి మనకి నల్గొండ, సూర్యాపేట్, రాచకొండ సరౌండింగ్ ఏరియాస్ అన్నింటిలో కూడా చాలా వరకు ఈ అఫెన్సెస్ అనేవి రిజిస్టర్ అవుతున్నాయి. దీని మీద ప్రత్యేక టీం ఒకటి సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు, డిఎస్పీ నల్గొండ గారి ఆధ్వర్యంలో ఫామ్ చేసిన తర్వాత దీని మీద కేసెస్ అన్నీ కూడా మనం తీసుకొని వర్కౌట్ చేయడం జరిగింది. దీంట్లో మేము ఇంటెలిజెన్స్ మీద, మా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీద ఒక 4 టీమ్ మెంబర్స్ని, 4 టీంలని పట్టుకోవడం జరిగింది. ఈ 4 టీంలు కూడా వేరువేరుగా ఆపరేట్ చేస్తారు. వీళ్ళ బేసిక్ మోడస్ ఆపరాండి ఏంటంటే, వీళ్ళు ఫస్ట్ ఒక కార్ వీళ్ళు పర్చేస్ చేసుకొని ఆ కార్లో ఉన్న బ్యాక్ సీట్ తీసేసి అక్కడ గొర్రెలు పట్టే విధంగా ఆ బ్యాక్ సీట్ని కూడా మొత్తం అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు వెళ్ళే ప్రతి ఒక్క లొకేషన్లో కూడా మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ టైంలో అవుట్స్కర్ట్స్లో ఉన్న ఇల్లు, కార్నర్లో ఉన్న ఇల్లులు, అక్కడ ఉన్న గొర్రెలన్నీ కూడా వీళ్ళు టార్గెట్ చేసుకున్న తర్వాత రాత్రి మళ్ళీ అందరూ పడుకున్న సమయంలో 2 o'clock 3 o'clock ఆ సమయంలో వీళ్ళతో పాటు కంపల్సరీగా ఒక లేడీని పెట్టుకొని, లేడీని పక్క సీట్లో కూర్చోబెట్టుకొని డ్రైవర్ ఉండి రాత్రి అందరూ పడుకున్న సమయంలో వెళ్ళి గొర్రెలు ఎత్తుకొని వాటిని దొంగలించి మళ్ళీ అదే కార్లో వెనక డిక్కీలో ఎవరికి కనపడకుండా దాని మీద మళ్ళీ ఒక షీట్ లాగా కప్పేసి